విద్యార్థులకి అన్యాయం జరిగిందని ఏమన్యాయం విద్యార్థి జరిగింది? సంఘాలు ఏమన్యాయం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఒక్కసారి తర్వాత చెప్పాలి వాళ్ళకి పిల్లలకి గ్రూప్ వన్ డైట్ గ్రూప్ 1 ఏమైందమ్మా? గ్రూప్ 1 ఎగ్జామ్స్ గురించి మీరు కోర్టుకు వస్తే వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే సందర్భాలు ఉన్నాయా కదండి? మొన్న వింత ఏంటంటే ఎగ్జామ్స్ పెట్టొద్దు అని మొర అంటున్నారు. అవును, మరి ఎగ్జామ్స్ పెట్టొద్దు అనడం కూడా అన్నయ్యమా మోసమా నాకు చెప్పాలి. పెడతామని మేమంటే కేసీఆర్ పెట్టకపోతే రోడ్ల మీదకి వచ్చారు, మేము పెడితే రోడ్ల మీదకి వస్తున్నారు. జీవో 29 వాటి మీద వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. అసలు ఎందుకు ఆ చట్టాన్ని తీసుకొచ్చారు? అసలు జీవో 29 వల్ల అన్యాయం జరుగుతుంది అని అంటే దాన్ని అందరి ఒక్కల కోసం 100 మందిని అన్యాయం చేయలేం కదా. ఒక్కల కోసం అది కేసీఆర్ తీసుకొచ్చింది, మేము తీసుకొచ్చింది కాదు, కేసీఆర్ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఏదన్నా కొంచెం చేయబోతే మిగతా వాళ్ళందరూ గోలగోల చేస్తారు. రూరల్లో ఉన్నవాళ్ళు ఆ దరిద్రుడు ఇంప్లిమెంట్ చేసిండు, ఎవరేం చేయలేరు దాన్ని. ఓసారి ఒకవేళ ఆ జీవోని తీయాలి అని అంటే రకరకాల ఇబ్బందులు వస్తాయి. కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, మెజార్టీ ఏది ఉంటే అది తీసుకోవాలి కదా. మెజార్టీ యువకులు సుప్రీంకోర్టు ఆఫ్ కోర్స్ మీకే తీర్పునిచ్చింది కదా. మరి మేము ఏం చేయాలి చెప్పండి? మీరు నడి మధ్యలో ఏం చేయాలి మీరు చెప్పండి మాకు. మీ దగ్గర క్వశ్చన్స్ లేవు, నాకు ఆన్సర్స్ చాలా ఉన్నాయండి. అంటే విద్యార్థులు అందరూ కూడా మాకు అందరు రాలేదమ్మా. కొంతమంది రెచ్చగొట్టి దొంగలు రెచ్చగొడితే పాపం వాళ్ళు ఆ అపోహల బడి రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళ బాధ అంతా ఏంది తెలుసా? కాంగ్రెస్ ఏమో ఎగ్జామ్స్ పెట్టబట్టే ఉద్యోగాలు రాబట్టే, నియామక పత్రాలు ఇవ్వబట్టే, కోచింగ్ సెంటర్లకు పోయి నేర్చుకోవడానికి మళ్ళీ ఎగ్జామ్స్ పోస్ట్ పోండ్ అయితే కోచింగ్ సెంటర్లకు డబ్బులు తగలబెడతలేరు కదా పిల్లలు. ఆ బాధ కోచింగ్ సెంటర్లో వచ్చే నిలబడి ధర్నాలు చేపిస్తున్నారు వాళ్ళు. అంటే బాధ ఎట్లాంటిది అని అంటే వీళ్ళ కోచింగ్ సెంటర్లకు లాభాలు జరగాలి. ఇండైరెక్ట్లీ బీఆర్ఎస్ వాళ్ళకు కోచింగ్ సెంటర్లకు మధ్యలో వారధిగా ఉన్నటువంటి కొంతమంది ఈ విధమైనటువంటి దురుపయోగం చేసి విద్యార్థులకు మోసం చేసి నిరుద్యోగ యువతని రోడ్డు మీద పడేయాలి. వాళ్ళని నమ్ముకున్న తల్లిదండ్రులు ఎంతోమంది అవస్థలు పడి కష్టాలు పడి పిల్లలకు చదివించి ఈరోజు మాకు ప్రభుత్వము వచ్చినాక ఇస్తుంది ఉద్యోగాలని తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటే వీళ్ళని తీసుకొని వచ్చి రోడ్ల మీద కూర్చోబెడుతున్నారు. కేటీఆర్ ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కావట్లేదు. విద్యార్థి సంఘాలంతా నేనేమంటున్నా కోచింగ్ సెంటర్లను అడగండి ఈ ప్రశ్న. ఎగ్జామ్స్ పెడితే మీకు వచ్చిన నష్టం ఏంది, ఎందుకు ఎవరిని రెచ్చగొడుతున్నారు కోచింగ్ సెంటర్లకు అడగండి. అంటే విద్యార్థి సంఘాలు మాకు జాబ్ క్యాలెండర్ ప్రాపర్ గా ఇవ్వలేదు, అవునులే కేసీఆర్ చేసిన మోసం కాంగ్రెస్ చేయలేదు కాబట్టి రోడ్ల మీదకి వచ్చినట్టు కనబడుతుంది నాకు. నేను ఒకటి ఏమంటున్నా అంటే జాబ్ క్యాలెండర్ ఈ రోజు ఎవరి ఉద్యోగం అయిపోతుంది, ఎవరి కొత్త ఉద్యోగాలు నియామకం జరగబడుతుంది అని ముందు డేటా 1 ఇయర్కో 2 ఇయర్స్కో 5 ఇయర్స్కో అది రాసి ఉండదు. కానీ మంత్ వైజ్ ఇయర్ వైజ్ అయితే ఇచ్చినాం కదా. ఎన్ని ఖాళీలు ఆ రోజుకుంటే అన్ని ఖాళీలకి మేము భర్తీ చేస్తామని చెప్తున్నాం. కానీ ఇంత అనేది ఫిక్స్ అయిపోయి ఉండదు కదా. ఇంతమందికి జీతాలు కల్పిస్తాము, ఇంతమందికి కరెక్ట్గా ఆ రోజు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు లేదా ఖాళీలు ఉన్న ఉద్యోగాలు ఉంటాయని ఎక్కడన్నా తేల్చుకోవాల్సిన చాతనయ్య పని ఎవరికైనా ఉంటే చెప్పమని చెప్పండి, వాళ్ళకే ఇవ్వమనండి. ఆ డేటా ఇస్తే అది కూడా అమలు పరుస్తాం. రేవంత్ రెడ్డి గారు క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రంటే ఏ మంత్లో ఏ ఇయర్లో ఎగ్జామ్స్ ఉంటాయి అనేది క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రు. అప్పుడు ఉన్న ఖాళీలను బట్టి అవి భర్తీ చేస్తారు. కానీ ముందే ఇంతమందికి ఉద్యోగాలని ఎవరు కూడా విద్యార్థులకు కూడా తెలుసు. అది కొంతమంది దొంగలు దాడులు చేయించే ప్రయత్నం చేస్తారు. అందరు విద్యార్థులు ఎందుకు రోడ్డు మీదకి వస్తలేరు? అప్పుడు వేలాది మంది విద్యార్థులు వస్తుంది కదా, నిరుద్యోగస్తులు వస్తుంది కదా. ఇప్పుడు ఎందుకు అట్లా వేల మంది వస్తలేరు? కేటీఆర్ కొంతమందిని ప్రలోభపెట్టి తీసుకొని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు తప్పించి అందరు ఎవరు కూడా ఈరోజు జాబులు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి మీరు. గత 10 ఏళ్ల నుంచి ఉద్యోగాల కోసం ప్రతిసారి ఎదురు చూసి అవసరం పడ్డ వాళ్ళం ఉద్యోగాలు వచ్చినాయని ఎంత హ్యాపీగా ఉన్నారు. కానీ విద్యార్థి విషయంలో ఇప్పటికి కూడా కాంగ్రెస్ ఆ విషయమే కాదు, ఇప్పుడు రీసెంట్ గా జరుగుతుంది ఏమైంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళు ఏ విషయం వాళ్ళ భూములన్నీ కూడా అన్యాయంగా అడుగుతారు. వాళ్ళ భూములు కావు, ఎవరి భూములు కాదు, అవి ప్రైవేట్ సంస్థకు గతంలో ఇచ్చింది, అది వాపస్ ఇయ్యాలి అని చెప్పి వాటి మీద లాఠీ చార్జ్ లేదు. వాళ్ళు కావాలని కొంత మూకని పంపించి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నెలగలిపితే లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది అయితే వాళ్ళు కంట్రోల్ తప్పిపోయిన సమయంలో మాత్రమే అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ అనవసరంగా ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కొంతమంది విద్యార్థులను అడ్డం పెట్టుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్న ఆ విద్యార్థులకి నేను ఈరోజు చెప్తున్నా, మన బుద్ధి పాడైపోతే మన జీవితాలు పాడైపోతే మనల్ని నమ్ముకున్న తల్లిదండ్రి మన వెనకాల కుటుంబాలు పాడైతాయి. దయచేసి ఎవరో చెప్పిన మాటలకి రోడ్లు ఎక్కకండి. ఈ ఏదైతే స్థలం ఉందో సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇది గవర్నమెంట్ అని తెలిసిన తర్వాత ఇది మాది, ఆ యూనివర్సిటీ ఇది అనే మాట
బంద్ చేయండి. మీకంటే చదువుకున్నారు కదా. వాళ్ళు చెప్తున్నారు 2300 ఎకరాల భూములంతా కూడా యూనివర్సిటీది అయితే అందులో ఆల్మోస్ట్ 500 ఆల్రెడీ ఇచ్చేస్తారు క్రీడా సంస్థకి. ఇప్పుడు ఈ 400 కూడా ప్రైవేట్ సంస్థలు. అదొకసారి సుప్రీంకోర్టుని అడగమనండి, మమ్మల్ని ఏం అడగమంటారు? ఇది ఎవరి భూమి అనేది సుప్రీంకోర్టుకి ప్రశ్నించమనండి. సుప్రీంకోర్టులో పోయి ఒక పిల్ల వేసుకోమనండి, ఇది మా యూనివర్సిటీ ప్రభుత్వ భూమి కాదని ఒకటి వేసుకోమనండి. సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మనం కోర్టును నమ్మమా, కోర్టును గౌరవించమా? కోర్టు ఇచ్చిన తీర్పు కన్నా వేరే ఏదన్నా ఒకటి ఉంటుందని అంటే మీరు చెప్పండి, దానికి మేము శిరస వహిస్తాం. విద్యార్థులు ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళ తరఫున ఎవరైతే ఈ అరాచకం చేయిస్తున్నారో ఈ బీజేపీ బీఆర్ఎస్ వెధవలందరికీ వాళ్ళు సుప్రీంకోర్టులో పోయి ఫైట్ చేయమనండి. అది ల్యాండ్ ఎవరిది అని అడగమనండి. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ప్రభుత్వందే, భూములన్నీ ప్రభుత్వం అయినప్పుడు వేలం వేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ భూములన్నీ ఇలా అమ్ముకుంటూ పోతే మేము కూడా అదే బాధపడుతున్నాం. అమ్మాల్సినటువంటి దురదృష్టము కల్పించినటువంటి దొంగను పట్టుకొని అడగండి. అరే దొంగ, నువ్వు ఇట్లా అప్పులు చేసి లేకుండింటే నెల 6,000 కోట్లు కట్టాల్సినటువంటి దుస్థితి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఏదైనా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా సరే, ఇట్లాంటి దుస్థితి కల్పించినటువంటి విధవని నడి రోడ్డు మీద దిష్టి బొమ్మను తగలబెట్టినట్ల రోడ్డు మీద వేసి కొట్టాలే, తగలబెట్టాలి అని మీరు ప్రశ్నించండి. ఈరోజు చేసినటువంటి దురదృష్టానికి తెలంగాణ ప్రజలు భారం మోస్తున్నారు. ఈ భారమంతా ప్రభుత్వం మీద కాకుండా ప్రజల మీద కూడా పడుతోంది. ఈ భారాన్ని తగ్గించాలనే మా ప్రభుత్వం ప్రయత్నం. తగని ఆ డబ్బులతో మేమేం చేస్తాము? ఏమైనా కేసీఆర్ లాగా ఫామ్ హౌజులు కట్టుకొని కేసీఆర్ లాగా బినామీల పేర్ల మీద ఇండ్లు, భూములు, ఆస్తులు కొనే అదృష్టం, అవకాశం మాకు అవసరం లేదు.